హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. ఇంతకుముందు వీడియోలో మనం పాలినామియల్స్ చాప్టర్లో 9th క్లాస్లో ఉండే కంటెంట్ మొత్తం డిస్కస్ చేశాను. డివిజన్ ఆఫ్ పాలినామియల్స్ అనేది కాస్త పెద్దగా ఉండే ప్రాబ్లమ్స్. దాని మీద మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయడం కష్టం. బట్ రిమైండర్ కనుక్కోవడం గురించి వరకు ఇక్కడ డిస్కస్ చేశారు. నిన్న డిస్కస్ చేసిన అసలు డెఫినేషన్ ఏంటి, టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ ఏంటి, వాల్యూ ఆఫ్ పాలినామియల్ అంటే ఏంటి, జీరో ఆఫ్ పాలినామియల్ అంటే ఏంటి, రిమైండర్ థీరం, ఫ్యాక్టర్ థీరం, వాటి మీద ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, వీటి గురించి మనం డిస్కస్ చేసాం. ఇకపోతే ఈరోజు మనం 10th క్లాస్లో ఉండే పాలినామియల్లో మనకు ఉండే కంప్లీట్ కంటెంట్, మోస్ట్ బ్యూటిఫుల్ ప్రాబ్లమ్స్ అని మనకి 10th క్లాస్లో ఎక్కువగా కనపడతా ఉంటాయి. అండ్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈరోజు ఈ వీడియో మీరు కాన్సన్ట్రేట్గా వినొచ్చు. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ క్వశ్చన్స్ అంటే హై స్టాండర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి. స్ట్రైట్ అవే మనం మాట్లాడుకుంటే P of x equal to ax plus b, P of x equal to ax square plus bx plus c, P of x equal to ax cube plus bx square plus cx plus d. మీరు ఒకసారి జాగ్రత్తగా చూస్తే నేను 3 పాలినామియల్స్ P of x, P of x, P of x అనే పెట్టాను. సో ఈ పాలినామియల్స్లో దీని డిగ్రీ 1 కాబట్టి దీన్ని లీనియర్ పాలినామియల్, తెలుగులో అయితే రేఖీయ బహుపది అని పిలుస్తాం. ఇది వచ్చేసి క్వాడ్రాటిక్ పాలినామియల్, వచ్చేసి వర్గ బహుపది అని పిలుస్తాం. ఇది వచ్చేసి క్యూబిక్ పాలినామియల్, దీన్ని వచ్చేసి ఘన బహుపది అని పిలుస్తాం. సో ఇక్కడ నిన్న మాట్లాడింది ఒక పాలినామియల్కి డిగ్రీ ఎంత ఉంటుందో నెంబర్ ఆఫ్ జీరోస్, శూన్యాల సంఖ్య కూడా అంతే ఉంటుంది, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కూడా అంతే ఉంటుంది, కారణాంకాల సంఖ్య కూడా అంతే ఉంటుంది. సో లీనియర్ పాలినామియల్కి 1 జీరో ఉంటుంది, 1 ఫ్యాక్టర్ ఉంటుంది. క్వాడ్రాటిక్కి 2 జీరోస్ ఉంటాయి, 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. క్యూబిక్కి 3 జీరోస్ ఉంటాయి, 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఇది మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన విషయం. అండ్ ఇక్కడ విషయం ఏంటి అంటే కొన్నిసార్లు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వి స్టార్ట్ ఫ్రమ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ నుంచి స్టార్ట్ చేద్దాం. P of x ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అనేది ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ అనుకుందాం. సో డెఫినెట్గా ఇట్ హ్యాస్ 2 జీరోస్, 2 శూన్యాలను కలిగి ఉంటుంది. 2 శూన్యాలు ఉంటాయి, ఖచ్చితంగా 2 జీరోస్ ఉంటాయి. అంటే ఇది మీరు కరెక్ట్గా అర్థం చేసుకోవాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 10, ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 10 అనేది ఒక పాలినామియల్ లాగా తీసుకుంటే దీంట్లో ఎక్స్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేసిన ఎంటైర్ పాలినామియల్ 0 అయిపోతుంది, ఎక్స్ ఈక్వల్ టు 5 సబ్స్టిట్యూట్ చేసిన ఎంటైర్ పాలినామియల్ వాల్యూ 0 అయిపోతుంది. కాబట్టి ఈ రెండింటిని మనము జీరోస్ ఆఫ్ పాలినామియల్ లేదా బహుపది యొక్క శూన్యాలు అని పిలుస్తాం. ఎన్ని వచ్చాయి మనకి? 2 వచ్చాయి. ఎందుకు 2 వచ్చాయి? దీంట్లో పవర్ 2 ఉంది కాబట్టి 2 వచ్చాయి. సో ఇక్కడ ఖచ్చితంగా ప్రతి వర్గ బహుపదికి 2 శూన్యాలు ఉంటాయి, ప్రతి క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి 2 జీరోస్ ఉంటాయి. అండ్ ఇంకొక విషయం కూడా చెప్పాను, 2 కారణాంకాలు అని. అండ్ ఇక్కడ నిన్న మాట్లాడుతున్నప్పుడు రిమైండర్ థీరం, ఫ్యాక్టర్ థీరం మాట, ఎక్స్ ఈక్వల్ టు 2 అనేది 0 అయితే ఎక్స్ మైనస్ 2 అనేది ఫ్యాక్టర్ అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు 2 అనేది శూన్యం అయితే ఎక్స్ మైనస్ 2 అనేది కారణాంకం అవుతుంది. అలాగే ఎక్స్ ఈక్వల్ టు 5 అనేది 0 అయితే ఎక్స్ మైనస్ 5 అనేది ఫ్యాక్టర్ అవుతుంది. మీరు కావాలంటే దీన్ని ఫ్యాక్టరైజ్ చేస్తే ఇవి రెండే ఫ్యాక్టర్స్ వస్తాయి. సో ఎన్ని జీరోస్ ఉంటే అన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. జీరో తెలిస్తే ఫ్యాక్టర్ కనుక్కోవచ్చు, ఫ్యాక్టర్ తెలిస్తే జీరో రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకున్నా మీకు 2 శూన్యాలు, 2 కారణాంకాలు, 2 జీరోస్ అండ్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడ లెట్ ఆల్ఫా కామా బీటా బి ది జీరోస్. ఆల్ఫా బీటా అనే సింబల్స్ ని మనం ఇక్కడ యూజ్ చేస్తాం, జీరోస్. అదే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకుంటే రూట్స్ అంటాం, మూలాలు అని పిలుస్తాం. ఆల్ఫా బీటా అనేవి జీరోస్ అంటాం. అంటే ఎక్స్ ఈక్వల్ టు ఆల్ఫా, ఎక్స్ ఈక్వల్ టు బీటా అనేవి జీరోస్ అవుతాయి. అప్పుడు మనకి ఎక్స్ మైనస్ ఆల్ఫా అండ్ ఎక్స్ మైనస్ బీటా అనేవి ఏమవుతాయి? ఫ్యాక్టర్స్ అవుతాయి.
ఫ్యాక్టర్స్ అవుతాయి లేదా కారణాంకాలు అవుతాయి. అంటే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఎక్స్ మైనస్ ఆల్ఫా ఎక్స్ మైనస్ బీటా అనేవి ఫ్యాక్టర్స్ అవుతాయి. అంటే దాని అర్థం ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనే ఈ పాలినామియల్ ఎక్స్ మైనస్ ఆల్ఫా అండ్ ఎక్స్ మైనస్ బీటాకి ఈక్వల్ అవుతుంది. రెండే ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ 7 తీసుకోండి, 7కి రెండే ఫ్యాక్టర్స్ 1 అండ్ 7. అంటే దాని అర్థం ఇది 7 ఈక్వల్ టు 7 ఇంటూ 1 అని రాసుకోవచ్చు అని కదా అర్థం. సపోజ్ 12 తీసుకోండి, 12ని 3 ఇంటూ 4, 3 అండ్ 4 ఆర్ ఓన్లీ ద ఫ్యాక్టర్స్ అని నేను అన్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 3 అండ్ 4 కాకుండా వేరే ఫ్యాక్టర్స్ ఉన్నాయి, బట్ 12కి 3 అండ్ 4 మాత్రమే ఫ్యాక్టర్స్ అని అన్నాను అనుకోండి. దాని అర్థం 12 ఈక్వల్ టు 3 ఇంటూ 4 రాసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను రాసిన పాలినామియల్కి ఎక్స్ మైనస్ ఆల్ఫా ఎక్స్ మైనస్ బీటా మాత్రమే ఫ్యాక్టర్స్ అనుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ మీరు దీని బ్రాకెట్స్ ఓపెన్ చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అవుతుంది. అంటే ఇది బ్రాకెట్స్ ఓపెన్ చేస్తే ఇప్పుడు ఇక్కడ చూస్తే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి కనపడుతుంది. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ముందు కోఎఫిషియంట్ ఏమీ లేదు, బట్ దీని ముందు మాత్రం ఏ ఉంది. కాబట్టి ఈ పాలినామియల్ని మనం ఇలా రాసుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు మనం జనరల్గా ఇట్ డజంట్ మీన్ దట్ బోత్ ద సైడ్స్ ఏతో డివైడ్ చేయడం అని కాదు. ఏ పాలినామియల్ అయినా ఒకే నెంబర్తో మల్టిప్లై చేసినా డివైడ్ చేసినా ఆ పాలినామియల్ వాల్యూ కానీ దాని పర్ఫార్మెన్స్ కానీ ఏమీ మారదనమాట. ఇప్పుడు ఎందుకు ఇక్కడ చేయాల్సి వచ్చిందంటే ఎక్స్ స్క్వేర్ ముందు ఇది ఉంది కాబట్టి, అంటే 1 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 1 తెచ్చుకోవడం కోసం ఏతో డివైడ్ చేస్తారు మూడింటిని. పాలినామియల్ ఏ పాలినామియల్ తీసుకొని ఎంటైర్ పాలినామియల్ని ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా డివైడ్ చేసినా మనకి రిజల్టింగ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ కావు. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, కంపేర్ చేస్తే రెండు వైపులా కంపేర్ చేస్తే ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది, ప్లస్ బి బై ఏ ఉంది. ఇక్కడ ప్లస్ ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది, మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఉంది. అలాగే ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఏముంది, సి బై ఏ ఉంది. ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఏముంది. సో ఇప్పుడు చూడండి, ఇవి రెండు ఈక్వల్, ఇవి రెండు ఈక్వల్. ఇక్కడ ఇది మైనస్ ఉంది కదా, ఇటువైపు పంపించండి. మైనస్ బి బై ఏ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు సి బై ఏ. వాట్ ఆర్ ఆల్ఫా అండ్ బీటా? జీరోస్. ఇక్కడ చూడండి, ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఇది సమ్ కదా, ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఇది ప్రొడక్ట్ కదా. వాట్ వీ కెన్ అండర్స్టాండ్, మనం ఏం అర్థం చేసుకోవచ్చు ఇదంతటి నుంచి, వీటన్నిటి నుంచి, ఇప్పుడు నేను చెప్పిన అన్నిటి నుంచి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇది చూడండి, శూన్యాల మొత్తం, సమ్ ఆఫ్ జీరోస్ which is nothing but alpha plus beta which is equal to minus b by a. శూన్యాల లబ్ధం which is product of zeros alpha into beta which is equals to c by a. ఇవి రెండు చాలా పవర్ఫుల్ పాయింట్స్. ఇది మనం మాట్లాడుతున్నదంతా దేని గురించి మాట్లాడుతున్నాం, కేవలం వర్గ బహుపది, ఏమంటాం, క్వాడ్రాటిక్ పాలినామియల్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జనరల్ ఫామ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనుకుంటే వాటికి రెండు జీరోస్ మాత్రమే ఉంటాయి, రెండు ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయి. ఆ జీరోస్ని మనం ఆల్ఫా అండ్ బీటా అనుకుంటే ఆల్ఫా ప్లస్ బీటా అనేది మైనస్ బి బై ఏకి ఈక్వల్ అవుతుంది, ఆల్ఫా ఇంటూ బీటా అనేది సి బై ఏకి ఈక్వల్ అవుతుంది. ఇది చాలా చాలా పవర్ఫుల్ పాయింట్. కేవలం ఈ ఇన్ఫర్మేషన్ మీదనే మనకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. నేను ఇక్కడ రాస్తున్నాను, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు సి బై ఏ అని రాస్తున్నాను. ఇప్పుడు నేను చెప్తున్న ఈ ఇన్ఫర్మేషన్ అంతా 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో కనపడుతుంది. నేను ఎక్కడి నుంచో తీసుకొచ్చి చెప్పట్లేదు, 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో కనపడుతుంది. సో ఇప్పుడు వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ మీద క్వశ్చన్ ఏమడగచ్చు, జస్ట్ మీరు ఒక పాలినామియల్ రాసి 7x స్క్వేర్ మైనస్ 9x ప్లస్ 12 ఇలా రాసి వాళ్ళు మిమ్మల్ని జీరోస్ కనుక్కోమని అడగరు. అంటే ఫైండ్ ద జీరోస్ అనో జీరోస్ కనుక్కోమని అడగరు. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ జీరోస్ అని అడుగుతారు. సమ్ ఆఫ్ జీరోస్ ఎంత? సో సింపుల్, విచ్ ఈస్ ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ కదా. వాట్ ఈస్ మైనస్ బి హియర్? ఇక్కడ ఏ ఈక్వల్ టు 7, బి ఈక్వల్ టు మైనస్ 9, సి ఈక్వల్ టు 12 కనపడుతుంది కదా. ఆల్ఫా ప్లస్ బీటా అనేది మైనస్ బి బై ఏ అంటే మైనస్ ఆఫ్ మైనస్ 9/7 విచ్ ఈస్ నథింగ్ బట్ 9/7. అంటే శూన్యాల మొత్తం ఎంత అని అంటారు. అంతే, పాలినామియల్ ఇచ్చి
ఈ బహుపదిలో శూన్యాల మొత్తం ఎంత అంటే ఈ ఇన్ఫర్మేషన్ తెలియకపోతే చాలా మంది దీని శూన్యాలు కనుక్కొని ఆ తర్వాత యాడ్ చేయాలేమనుకుంటారు. అదంతా ఏం అవసరం లేదు. సింపుల్గా -b/a 9/7 అనేది శూన్యాల మొత్తం అవుతుంది. ఆల్ఫా ఇంటూ బీటా శూన్యాల లబ్ధం ఎంత, వాట్ ఇస్ ద ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అన్నారు అనుకోండి, c/a విచ్ ఈస్ నథింగ్ బట్ 12/7. దట్స్ ఆల్. యూ నీడ్ నాట్ టు ఫైండ్ అవుట్ ద జీరోస్ ఎగ్జాక్ట్లీ. మీరు శూన్యాలు కనుక్కోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఇట్లా రాయొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఒక పాలినామియల్ ఇచ్చి ఆ పాలినామియల్కి శూన్యాల మొత్తం కనుక్కోండి, లేదా శూన్యాల లబ్ధం కనుక్కోండి, లేదా రెండు కనుక్కోండి, ఇలా రకరకాలుగా ఇవ్వచ్చు. అండ్ కొన్నిసార్లు ఇప్పుడు చూడండి, మనకు మామూలుగా ఒక పాలినామియల్ ఇచ్చారనుకోండి, ఇలా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాశాను నేను, x² - 9x + 18, 6, 3 అనేవి జీరోస్ అవుతాయి. సంథింగ్ ఏదో చేస్తాం మనం. ఒక పాలినామియల్ ఇస్తే మనం జీరోస్ కనుక్కుంటున్నాం, కరెక్టా కదా చెక్ చేసుకుంటున్నాం. ఇన్ రివర్స్ జీరోస్ ఇచ్చినప్పుడు పాలినామియల్ కనుక్కోవడం కూడా ఇప్పుడు నేను ఇంతకుముందు బోర్డు మీద రాసిన ఇన్ఫర్మేషన్, అంటే ఇక్కడ ఎక్కడో వచ్చింది, x² - α + β of x + α × β. దీన్ని ఈక్వేట్ చేసాం. వాట్ ఈస్ దిస్? మీకు ఇక్కడ కనపడుతున్నది, ఇక్కడ నేను ఇంతకుముందు రాసింది ax² + bx + c అని రాసా. దీన్ని మనం వర్గ బహుపది యొక్క సాధారణ రూపం అని చెప్తాం, జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అని చెప్తాం. బట్ ఇక్కడ కనబడుతుంది జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జీరోస్, శూన్యాల రూపంలో లేదా శూన్యాలను ఊటంకిస్తూ వర్గ బహుపది యొక్క సాధారణ రూపం. ఇక్కడ ఆల్ఫా బీటా అనేవి శూన్యాలు అవుతాయి. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ రాస్తున్నాను నేను 9th one, x² - α + β of x + α × β. This is the polynomial. సో ఇప్పుడు వాళ్ళు ఏమడగచ్చు క్వశ్చన్, ఫైండ్ ది quadratic polynomial whose zeros are 5, -7. తెలుగులో చెప్పాలంటే 5, -7 శూన్యాలుగా గల వర్గ బహుపది డాష్ అని కింద 4 ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ హూస్ జీరోస్ ఆర్ 5, 7. మామూలుగా పాలినామియల్ ఇస్తే జీరోస్ కనుక్కుంటాం. ఇది రివర్స్ లో జీరోస్ ఇస్తే పాలినామియల్ కనుక్కోమంటున్నారు, జీరోస్ ఇస్తే పాలినామియల్ కనుక్కోమంటున్నారు. సో విచ్ ఈస్ నథింగ్ బట్, ఒక దాన్ని ఆల్ఫా ఇంకొక దాన్ని బీటా అనుకోండి. సో p of x = x² - α + β of x + α × β. This is the formula or this is the general form in terms of zeros. So ఇప్పుడు ఇక్కడ x² - 5 - 7 of x + 5 × -7, x² + 2x - 35. This is the formula, this is the polynomial whose zeros are 5, -7. 5, -7 శూన్యాలుగా గల వర్గ బహుపది. కింద 4 ఆప్షన్స్ ఇస్తే ఏది మ్యాచ్ అవుతుందో దానికి పెట్టుకుంటాం. అండ్ ఇక్కడ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఇక్కడ ఇంకో క్వశ్చన్ రాస్తున్నాను, ఫైండ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్. నేను తెలుగులో కూడా చెప్తాను, రెండు ఒకటేసారి బోర్డు మీద రాస్తే స్పేస్ సరిపోకపోవచ్చు అని చెప్పి ఒక మీడియంలో రాసి ఇంకొక మీడియం నేను ఓరల్ గా చెప్తున్నాను. హోప్ యూ అండర్స్టాండ్. ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ హూజ్ సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆర్ 5 and -7 రెస్పెక్టివ్లీ. ఒక్కసారి ఈ రెండు క్వశ్చన్స్ కి డిఫరెన్స్ ఏంటో అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ అన్నారు, ఇక్కడ కూడా ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ అన్నారు. కానీ ఇక్కడ 5 and -7, ఇక్కడ కూడా 5 and -7 ఇచ్చారు, కానీ ఇక్కడ 5 and -7 ఆర్ జీరోస్ అంటున్నారు. అంటే ఇక్కడ మీరు దేన్ని ఆల్ఫా అనుకున్నా దేన్ని బీటా అనుకున్నా నో ప్రాబ్లం, అట్లా తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేస్తాం. బట్ ఇక్కడ ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ హూస్ సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆర్ 5 and -7 రెస్పెక్టివ్. అంటే ఇది ఆల్ఫా ప్లస్ బీటా, ఇది ఆల్ఫా ఇంటూ బీటా, ఇది ఆల్ఫా ఇంటూ బీటా. సో అక్కడేమో ఒకదాన్ని ఆల్ఫా ఇంకోదాన్ని బీటా అనుకున్నాం. అదే ఫార్ములా మారదు మళ్ళీ. సో ఇప్పుడు ఇక్కడ కూడా p of x = x² - α + బీటా of x + ఆల్ఫా ఇంటూ బీటా, ఇదే ఫార్ములా వాడతాం. కానీ ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఒకటి ఆల్ఫా అవుతుంది, ఒకటి బీటా అవుతుంది.
ఈ ప్రాబ్లంలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఒకటి ఆల్ఫా ప్లస్ బీటా అవుతుంది, ఇంకొకటి ఆల్ఫా ఇంటూ బీటా అవుతుంది. మీరు సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x మైనస్ 7 అంతే కదా. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్లో 5 పెట్టాను, ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్లో 7 పెట్టాను. ఒక్కసారి ఇక్కడ వచ్చిన పాలినామియల్ ఇక్కడ వచ్చిన పాలినామియల్ జాగ్రత్తగా చూడండి, రెండు క్వాడ్రాటిక్ పాలినామియల్సే. ఇక్కడేమో దిస్ ఇస్ ద పాలినామియల్ హూస్ జీరోస్ ఆర్ 5, -7. ఇది 5, -7 శూన్యాలుగా గల వర్గ బహుపది. ఇది 5, -7 శూన్యాల మొత్తము శూన్యాల లబ్ధముగా కలిగిన వర్గ బహుపది. దిస్ ఇస్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ హూజ్ సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆర్ 5 and -7 రెస్పెక్టివ్లీ. చూడ్డానికి రెండు ఒకే రకమైన ప్రాబ్లమ్స్ లాగా కనపడుతున్నాయి, ఒకే ఫార్ములా వాడుతున్నాం, కానీ మనం తీసుకుంటున్న ఇంగ్రీడియంట్స్ అంటే వంటలో వాడుతున్న ఇంగ్రీడియంట్స్ లాంటివి అనమాట. మనం ఏమేస్తే అది అవుతుంది. సంథింగ్ లైక్ ఇది చికెన్ బిర్యానీ, ఇది మటన్ బిర్యానీ, చేసే ప్రాసెస్ అంతా సేమ్, బట్ మనం ఏం తీసుకుంటున్నాం, ఈ విషయాన్ని మనం ఎలా తీసుకుంటున్నాం. ఒకటి ఆల్ఫా ఒకటి బీటా తీసుకున్నాం, ఇక్కడ ఒకదాన్ని ఆల్ఫా ప్లస్ బీటా, ఇంకొక దాన్ని ఆల్ఫా ఇంటూ బీటా లాగా తీసుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ మారిపోతుంది. మనకు ఎలా ఉంటుందంటే ఈ క్వశ్చన్ ఇస్తారు, ఇచ్చిన ఆప్షన్స్ లో ఇది ఉంటుంది, ఇది కూడా ఉంటుంది, లేదా ఇది ఇస్తారు. ఎక్కువ మంది ఇలా ఇచ్చినప్పుడు ఇది చేసేస్తా ఉంటారు, ఇది ఇచ్చినప్పుడు ఇది చేయడం ఓకే, బట్ ఇలా ఇచ్చినప్పుడు ఏం చూడరు, ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్, ఓకే నంబర్స్ ఇచ్చినారు, ఓకే డైరెక్ట్ గా ఫార్ములా ఉంది మనం సబ్స్టిట్యూట్ చేస్తామంటారు. ఇది ఇచ్చినప్పుడు ఎక్కువ మంది అంటే నేను స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను, అంత నోటీస్ చేయరు పక్క పక్కన ఇవి రెండు వేరు వేరు ఆన్సర్స్ వస్తాయి అని చెప్పి. ఒకదాన్ని ఆల్ఫా ప్లస్ బీటా, ఇంకొక దాన్ని ఆల్ఫా ఇంటూ బీటా ఇలా తీసుకుంటాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వన్, చాలా 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 జాగ్రత్తగా చేయాల్సిన ప్రాబ్లం. ఇది ఈజీగా మిస్టేక్ చేసే అవకాశం ఉంది, కాబట్టి క్లియర్గా రాసుకోండి. మీరు ఈ క్వశ్చన్స్కి ప్రాక్టీస్కి ఎవరన్నా ఇస్తే బాగుండని ఎదురు చూడాల్సిన అవసరమే లేదు. మీకు నచ్చిన రెండు నెంబర్లు అట్లా పడేసుకొని ప్రాబ్లమ్స్ చేయొచ్చు, ఇవి రెండు చేయొచ్చు. ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ హూస్ జీరోస్ ఆర్, మీ ఇష్టం వచ్చిన నెంబర్లు తీసుకోండి, రెండు పాజిటివ్ తీసుకోండి, రెండు నెగిటివ్ తీసుకోండి, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ తీసుకోండి, కుదిరితే ఫ్రాక్షన్స్ తీసుకోండి, నో ప్రాబ్లం అట్ ఆల్, ఏవైనా తీసుకోండి. రెండు పక్క పక్కనే చేస్తే ఓన్లీ జీరోస్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, ఇచ్చిన నెంబర్స్ ని సమ్ ఆఫ్ జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది అన్నది కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎక్స్క్యూజ్ మీ. సో ఇది మీరు క్లియర్గా నోటీస్ చేయాల్సిన విషయం. అండ్ ఇక్కడే ఈ ప్రాబ్లమ్స్లోనే అంటే ఈ ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ఇంటూ బీటా, వీటిలోనే కొన్నిసార్లు మీకు ప్రాబ్లం ఎలా ఉంటుందంటే, రీసెంట్గా నాకు ఎవరో ఒక మ్యాథ్స్ టీచర్ పెట్టారనమాట. సో P of x ఈక్వల్ టు ఐ సే సంథింగ్, నాకు ఎగ్జాక్ట్గా క్వశ్చన్ గుర్తులేదు కానీ క్వశ్చన్ యొక్క ఇంటర్నల్ మీనింగ్ నాకు గుర్తుంది. 9x² - 7x + k + 1 ఇలా పెట్టి, ఇఫ్ ద జీరోస్ ఆర్ మల్టిప్లికేటివ్, నేను తెలుగులో కూడా చెప్తాను, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ టు ఈచ్ అదర్, ఫైండ్ కే. ఫైండ్ కే తెలుగులో ఏముందో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్వశ్చన్ చదవని ఉన్నాను. P of x equal to 9x² - 7x + k of k + 1. If the zeros are multiplicative inverse to each other, find k. తెలుగులో అయితే 9x² - 7x + k + 1 అనే వర్గ బహుపదికి మూలాలు ఒకదానికొకటి గుణకార విలోమాలు అయితే k విలువ ఎంత. సో ఇప్పుడు ఇక్కడ నేను యాజ్ యూజువల్ గా వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ ని పాలినామియల్ రాసుకుంటున్నాను. ఇక్కడ 9x² - 7x + k + 1 అనుకుంటున్నాను. ఇక్కడ జీరోస్ ని అంటే మనకి ఏ వర్గ బహుపదికైనా జీరోస్ ఒకటి ఆల్ఫా అవుతుంది, ఒకటి బీటా అవుతుంది కదా. సో ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ఆల్ఫా బీటా అనేవి ఒకదానికి ఒకటి ఏమంటున్నారు, గుణకార విలోమాలు, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ టు ఈచ్ అదర్. అంటే దాని అర్థం ఏంది, ఇవి రెండు మల్టిప్లై చేస్తే ఖచ్చితంగా ఆన్సర్ 1 రావాలి. ఇవి రెండు మల్టిప్లై చేస్తే ఆన్సర్ 1 రావాలి. అంటే ఒకటి ఆల్ఫా అయితే ఇంకొకటి 1/α కావాలి. ఒకటి ఆల్ఫా అంటే ఆల్ఫానే, బీటా ప్లస్ లో 1/α అన్నప్పుడే ఒకదానికొకటి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అవుతుంది, గుణకార విలోమం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా 1 అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేద్దాం, a equal to 9, b equal to -7, c equal to k + 1. ఇలా ఉంది కదా. సో ఇప్పుడు నేను ఇది రాస్తున్నాను, ప్రొడక్ట్ ఆఫ్
జీరోస్ ఈక్వల్ టు C/A. ఇక్కడ రాసుకున్నాం చూడండి, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు C/A. ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఏంటి? ఆల్ఫా బీటా మనకు తెలుసు. ఆల్ఫా ప్లేస్ లో ఆల్ఫానే రాస్తున్నా, బీటా ప్లేస్ లో 1/ఆల్ఫా రాస్తున్నా. ఎందుకు? క్వశ్చన్ లో వాళ్ళే చెప్తున్నారు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ టు ఈచ్ అదర్, రెండు మల్టిప్లై చేస్తే 1 రావాలి, 1 వస్తుంది కూడా అని. సో ఇప్పుడు ఇక్కడ C ఎంత? K+1. కింద A ఎంత? 9. ఇప్పుడు చూడండి, ఆల్ఫా ఆల్ఫా గెట్స్ క్యాన్సిల్. 1 ఈక్వల్ టు K+1/9. 9 ఇటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే 9 ఈక్వల్ టు K+1, K ఈక్వల్ టు 8 అవుతుంది. K ఈక్వల్ టు 8 అవుతుంది. సో ఈ ప్రాబ్లంలో మీకు ఈ ఇన్ఫర్మేషన్ తెలియకపోతే ఈ ప్రాబ్లం ఆన్సర్ చేసే అవకాశమే లేదు అన్నది నేను అనుకుంటున్నాను. అంటే వేరే మెథడ్ కానీ వేరే ఆల్టర్నేట్ సొల్యూషన్ కానీ లేదు. దీనికి ఖచ్చితంగా మీరు ఇది అప్లై చేయాల్సిందే. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే మల్టిప్లై చేస్తే 1 అవుతుందన్న పాయింట్ కూడా మీరు క్యారీ చేయాల్సిందే. సో ఇది ఎంత మోస్ట్ బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇది టెక్స్ట్ బుక్లో లేదు. ఇది నాకు చెప్తున్నప్పుడు మొన్న ఎవరో ఒక మేడం అడిగారు, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి పంపించినప్పుడు అరే చాలా ఇంట్రెస్టింగ్గా ఇచ్చారు. అఫ్కోర్స్ ఇది CBSE బుక్లో కానీ ఆర్డి శర్మ బుక్లో కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇలాంటివి ప్లెంటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ స్టూడెంట్స్ చేస్తూ ఉంటారు. నేను కూడా చేసి చూస్తున్నాను ఇలాంటి ప్రాబ్లమ్స్. సో కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ కనుక మీకు టెక్స్ట్ బుక్లో దొరికే అవకాశం లేదు. డెఫినెట్గా టెక్స్ట్ బుక్లో మీరు స్టేట్ తీసుకోండి, అంటే ఏపీ కానీ తెలంగాణ కానీ ఏ బుక్ తీసుకున్నా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం లేదు. ఇంతకుముందు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ మాత్రమే ఉండే అవకాశం ఉంది. ఆర్డి శర్మ బుక్లు అయితే మాత్రం ఖచ్చితంగా దొరుకుతాయి. నేను ఆర్డి శర్మ బుక్స్ కోసం ఎక్కడో సేవ్ చేసి పెట్టాను, కనపట్లేదు. బట్ డెఫినెట్గా విత్ ఇన్ 1 or 2 డేస్లో 9th క్లాస్ 10th క్లాస్ ఆర్డి శర్మ బుక్స్ డ్రైవ్లో అప్లోడ్ చేసి నేను పెట్టడానికి ట్రై చేస్తాను. యూ కెన్ హ్యావ్ కంప్లీట్ ప్రాక్టీస్ ఆఫ్ దిస్ టాపిక్. పాలినామియల్ చాప్టర్ సంబంధించి అన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయొచ్చు దాని నుంచి. సో ఇది హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇదే ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడు దాకా డిస్కస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్ని మీరు అబ్జర్వ్ చేస్తే వీటి చుట్టే తిరుగుతున్నాయి. ఇంకొక ప్రాబ్లం ఇక్కడ చెప్తున్నాను ఇక్కడ. సో ఇది ఎలా ఉంటుందంటే మీకు లైక్ క్వశ్చన్ ఇస్తున్నప్పుడు P of x ఈక్వల్ టు x² + 9x + 6 అని ఇచ్చి ఆల్ఫా బీటా జీరోస్ అయితే ఫైండ్ α² + β² లేదా ఫైండ్ α³ + β³ ఇలా ఇస్తారు క్వశ్చన్. ఒక పాలినామియల్ ఇస్తారు, ఒక పాలినామియల్ ఇచ్చి, సో కొంచెం మార్చి రాసుకుంటున్నాను నేను కొంచెం బెటర్ అండర్స్టాండింగ్ కోసం. 7x + 10 ఇలా రాసుకుంటున్నాను. వాళ్ళు ఫర్ ద పాలినామియల్ x² + 7x + 10 అనే పాలినామియల్కి ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ ద జీరోస్ ఫైండ్ α² + β² α³ + β³ అంటే P of x ఈక్వల్ టు x² + 7x + 10 అనే వర్గ బహుపదికి ఆల్ఫా బీటాలు శూన్యాలు అయితే α² + β² వాల్యూ ఎంత, α³ + β³ వాల్యూ ఎంత అంటే ఇక్కడ చాలా మంది అది చూడగానే ఓహో ఆల్ఫా బీటా అన్నారు, పైన స్క్వేర్స్ ఇచ్చారు, ఇక్కడ ఉండేది వర్కౌట్ కావు మనకి. సో మనం ఫస్ట్ దీనికి α² β² అంటున్నారు కాబట్టి మనం దీన్ని ఫ్యాక్టరైజ్ చేసి x+2 x+5 వస్తుంది. సో x ఈక్వల్ టు -2 -5 వస్తుంది. x ఈక్వల్ టు -2 -5 వస్తుంది. అంటే ఒకదాన్ని ఆల్ఫా అనుకుంటాం, ఇంకొక దాన్ని బీటా అనుకుందాం. సో తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేస్తే α² + β² 2² + 5² స్క్వేర్ కాబట్టి మైనస్ రాయకపోయినా పర్వాలేదు అనే సెన్స్లో డైరెక్ట్గా రాశాను. సో 4 + 25 విచ్ ఈస్ 29 వస్తుంది. ఓకే, ఈ వాల్యూ 29 అవుతుంది. అలాగే క్యూబ్ చెక్ చేస్తే ఈ రెండింటికి క్యూబ్స్ వేస్తే -8 -125 అంటే -133 వస్తుంది. ఇది రాసేస్తారు. అంటే జీరోస్ కనుక్కొని దీంట్లో వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో దాంట్లో సబ్స్టిట్యూట్ చేసేస్తారు, వచ్చేస్తాయి. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే ఇచ్చిన పాలినామియల్కి మీరు కంఫర్టబుల్గా జీరోస్ కనుక్కునే అవకాశం ఉందా లేదా తెలియదు మనకి. మనం సాల్వ్ చేసి ఫ్యాక్టరైజ్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు పెద్ద నెంబర్ రావచ్చు, ఫ్యాక్టరైజ్ కాకపోవచ్చు. అలాంటి కేసెస్లో కూడా మనం చేయగలగాలి లేదా ఆ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయగలగాలి అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే దానికి నేను చెప్తున్న మెథడ్లో చేస్తే అఫ్కోర్స్ ఇప్పుడు నేను చెప్పే మెథడ్ సార్ మీరు డైరెక్ట్గా జీరోస్ కనుక్కొని సబ్స్టిట్యూట్ చేయడమే చాలా ఈజీగా ఉంది, మళ్ళీ మీరు ఏదో రామాయణం చేస్తున్నారు మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ నా ఇంటెన్షన్ ఏంటంటే జీరోస్ కనుక్కొని సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది, హ్యాపీ. జీరోస్ కనుక్కోలేకపోయినప్పటికీ మీరు ఇది క్యాలిక్యులేట్ చెయ్యాలి అనుకుంటే
ఇప్పుడు నేను చెప్తున్న ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. సో ఇక్కడ కూడా మళ్ళీ ఇవే వాడతాం మనం. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే a = 1, b = 7, c = 10 రాసేసుకుంటున్నాను, అంటే వాళ్ళు ఇచ్చిన వాల్యూస్. సో మనకి కావాల్సిన ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఏదైతే ఉందో, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కూడా కాదు, నేను ఇది రాసుకుంటున్నాను. ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతుంది? -b/a. ఏమవుతుంది? ఆల్ఫా ప్లస్ బీటా = -7/1 అవుతుంది. ఉత్త -7 రాశాను. అలాగే ఆల్ఫా ఇంటూ బీటా ఏమవుతుంది? c/a అవుతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ ఆల్ఫా ఇంటూ బీటా = 10 అవుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే వాళ్ళు అడిగిన ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఇది కదా వాళ్ళు అడిగింది. ఆల్ఫా బీటా వాల్యూ ఇండివిజువల్ గా క్యాలిక్యులేట్ చేసి సబ్స్టిట్యూట్ చేస్తే నాకు 29 వచ్చింది. ఒకవేళ ఆల్ఫా బీటా వాల్యూ ఇండివిజువల్ గా సబ్స్టిట్యూట్ చేయలేకపోయినప్పటికీ మనం దీని వాల్యూ కనుక్కోవచ్చు అంటున్నాను నేను. సో ఇప్పుడు ఇది చూడడానికి ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్, బట్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a² + b² లేదా x² + y². దీన్ని a + b² -2ab అని రాయొచ్చు. ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ని ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ -2 ఆల్ఫా బీటా. ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ కనుక క్లియర్ గా కమాండ్ ఉంటే నేను రాసిన టక్కన అర్థమైపోతుంది. a² + b² ని a + b² -2ab అని రాశాను. సో ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత? -7² -2 ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ ఎంత? 10, which is nothing but 49 - 20. 29 కనపడుతుంది. సో ఈ వాల్యూ అఫ్ కోర్స్ ఇదంతా చేయడం మీకు చాలా పెద్దగా అనిపించి ఉండొచ్చు, బట్ ఇక్కడ వేరే ఆల్టర్నేట్ లేదు. జీరోస్ వస్తే చాలా హ్యాపీ, టక్కని సబ్స్టిట్యూట్ చేస్తాం. రాకపోయినా చేయాలి కదా, అందుకని ఇదంతా చేశాను. సో ఇది ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. నా కమింగ్ టు ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్. దీన్ని ఏమని రాయొచ్చు? ఆల్ఫా ప్లస్ బీటా ఆఫ్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ మైనస్ ఆల్ఫా బీటా. ఇదే కదా మనం రాసేది. a³ + b³ = a + b ఆఫ్ a² + b² -ab. సో ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత? -7. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేశాను నేను 29 అని. మైనస్ వాట్ ఈస్ ఆల్ఫా ఇంటూ బీటా? 10. సో -7 ఇంటూ హౌ మచ్ ఇట్ ఈస్? 19. సో -7 ఇంటూ 19 ఈస్ -113. అదే వచ్చి సారీ నాట్ -113 -133 అంతేనా? 720 ఎగ్జాక్ట్లీ -133 అదే వచ్చింది. సో ఇలా ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ ని కూడా కలుపుకుంటూ మనం ఇక్కడ నేర్చుకున్న ఆల్ఫా ప్లస్ బీటా = -b/a, ఆల్ఫా ఇంటూ బీటా = c/a అనే వాల్యూస్ ని వాడుకుంటూ ఈ ఫార్ములాని వాడుకుంటూ ఇప్పుడు నేను చెప్పినవి జస్ట్ చాలా సింపుల్ ఎగ్జాంపుల్స్ లాగా అనుకోండి మీరు, బట్ ఇంకా డెప్త్ ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ ఆల్ ఆర్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. మీరు సాల్వ్ చేయడం మొదలు పెడితే విత్ ఇన్ 1 minute లోనే సాల్వ్ అయిపోతాయి. మళ్ళీ ఇవేవి పెద్ద ప్రాబ్లమ్స్ మల్టిపుల్ చాయిస్ ఇస్తారా ఇవ్వరా అన్న డౌట్ కూడా మీకు అవసరం లేదు. డెఫినెట్గా డిఎస్సి స్టాండర్డ్లో స్కూల్ అసిస్టెంట్ స్థాయిలో ఇవ్వగలిగే స్టామినా ఉండే క్వశ్చన్స్ ఇవి. అండ్ అన్ని క్వశ్చన్స్ అబోవ్ యావరేజ్ ఉండే ఏ క్యాండిడేట్ అయినా విత్ ఇన్ 1 minute లో సాల్వ్ చేయగలరు, కాన్ఫిడెంట్గా ఫేస్ చేయగలిగితే. సో కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ నేను ఓన్లీ ప్రాబ్లమ్స్ కోసం ఒక సపరేట్ వీడియో చేస్తాను. క్లియర్గా అన్ని మోడల్స్ నుంచి ఒక 1 or 2 ప్రాబ్లమ్స్ పికప్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రస్తుతానికి ఫ్లోలో ఒక్కొక్క కాన్సెప్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటూ వస్తున్నాను. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇదంతా మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఒక 3 to 4 ప్రాబ్లమ్స్ ఏమో ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నాను. అన్ని ప్రాబ్లమ్స్ మనం నేర్చుకున్న ఈ కాన్సెప్ట్ చుట్టే తిరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఇప్పటి వరకు మనం అంతా క్వాడ్రాటిక్ పాలినామియల్ గురించి మాట్లాడినాం. ఒకవేళ మనం తీసుకుంటున్న పాలినామియల్, జాగ్రత్తగా వినండి, మనం తీసుకుంటున్న పాలినామియల్ ax³ + bx² + cx + d అనుకుంటే, అంటే వర్గ బహుపది ఆల్రెడీ చూసేసాం, ఘన బహుపది క్వాడ్రాటిక్ పాలినామియల్ ఆల్రెడీ చూసేసాం, క్యూబిక్ పాలినామియల్ గురించి మాట్లాడుతున్నాం. ఎక్స్క్యూజ్ మీ, వీడియో రికార్డ్ అవుతుందో లేదో చూసుకుంటూ ఉండాలి. హోప్ యూ అండర్స్టాండ్. ప్రతి వీడియోలో చెప్పాల్సి వస్తుంది ఇది. ఓకే, నా ఈ ఘన బహుపదికి లేదా క్యూబిక్ పాలినామియల్కి ఖచ్చితంగా 3 zeros అండ్ 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆల్రెడీ వర్గ బహుపదికి ఎలా వచ్చిందో ఇవన్నీ డిస్కస్ చేశాను కాబట్టి నేను డైరెక్ట్గా పక్కన ఆల్ఫా బీటా, ఈ సింబల్ని గామా అంటాం. గామా, ఆల్ఫా బీటా గామా అనేవి 3 zeros అయితే డెఫినెట్గా x - ఆల్ఫా
ఎక్స్ మైనస్ బీటా, ఎక్స్ మైనస్ గామా అనేవి ఫ్యాక్టర్స్ అవుతాయి. ఇప్పుడు ఇంతకుముందు మనకి ఓన్లీ 2 జీరోస్ కాబట్టి సమ్ ఆఫ్ జీరోస్ వచ్చింది, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ వచ్చింది. అండ్ మనకి ఇక్కడ జాగ్రత్త చూడండి, సమ్ ఆఫ్ జీరోస్, శూన్యాల మొత్తం ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు, ఇక్కడ కూడా మైనస్ బి బై ఏనే అవుతుంది. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ బి బై ఏ, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా కూడా మైనస్ బి బై ఏనే, ఇక్కడ మైనస్ బి బై ఏనే, ఇక్కడ మైనస్ బి బై ఏనే. అండ్ ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్, శూన్యాల లబ్ధం, ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఈక్వల్ టు మైనస్ డి బై ఏ అని రాస్తున్నాను. మైనస్ డి బై ఏ రాశాను. ఇక్కడేమో ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు సి బై అని రాశాను. బట్ ఇక్కడ మాత్రం ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఈక్వల్ టు మైనస్ డి బై ఏ అని రాశాను. మైనస్ బి బై ఏ, మైనస్ డి బై ఏ. మరి మధ్యలో సి ఏం పాపం చేసింది? ఇక్కడ ఏముంది రాయడానికి? సమ్ వచ్చేసింది, ప్రొడక్ట్ వచ్చేసింది, శూన్యాల మొత్తం వచ్చింది, శూన్యాల లబ్ధం వచ్చింది. అంటే ఇక్కడ ఇంకొకటి ఉంది, జాగ్రత్తగా చూడండి. నేను ఇంగ్లీష్లో కంఫర్టబుల్గా రాస్తున్నాను, తెలుగులో మేబీ రాయడానికి ట్రై చేస్తాను. సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆఫ్ జీరోస్ టేకెన్ 2 at a time. తెలుగులో మేబీ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఈ ఒక్క విషయంలో, సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆఫ్ జీరోస్ టేకెన్ 2 at a time. అంటే అక్కడ 3 శూన్యాలు కనపడుతున్నాయి. రెండు శూన్యాలను ఒక్కొక్కసారి తీసుకొని మల్టిప్లై చేయండి. అంటే ఆల్ఫా బీటా ఒకసారి తీసుకొని మల్టిప్లై చేస్తాం, బీటా గామా ఒకసారి తీసుకొని మల్టిప్లై చేస్తాం, ఆల్ఫా గామా ఒకసారి తీసుకొని మల్టిప్లై చేస్తాం. ఈ మూడింటిని కలిపితే సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆఫ్ జీరోస్ టేకెన్ 2 at a time. అంటే ఆల్ఫా బీటా, బీటా గామా, గామా ఆల్ఫా, ఈ మూడింటిని కలిపితే వచ్చేది మనకి సి బై ఏ అవుతుంది. ఈ మూడింటిని కలిపితే వచ్చేది మనకి సి బై ఏ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన దానికి ఇన్ కేస్ సరే ఇది ఎక్కడి నుంచి వచ్చిందని అంటే మీరు జస్ట్ కొంచెం వెనక్కి వెళ్ళి నేను క్వాడ్రాటిక్ పాలినామిల్ గురించి ఎలాగైతే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా రాసుకొని అవి బ్రాకెట్స్ ఓపెన్ చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా రాసి రెండు వైపులా కంపేర్ చేసి ఎలాగైతే రాసుకున్నానో సేమ్ క్యూబిక్ పాలినామిల్ కూడా ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఇంటూ ఎక్స్ మైనస్ గామా రాసుకొని మల్టిప్లై చేసి రెండు పక్కల కంపేర్ చేస్తే మనకి వస్తాయి. సో ఇప్పుడు ఇక్కడ 10th వన్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, 12th వన్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఈక్వల్ టు సి బై ఏ, 11th వన్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈక్వల్ టు సారీ ఇది వచ్చేసి మైనస్ డి బై ఏ, తప్పు రాసాను నేను, ఇది వచ్చేసి సి బై ఏ. వీటి మీద కూడా డెఫినెట్ గా మీరు బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక క్యూబిక్ పాలినామిల్ ఇచ్చి వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ జీరోస్, వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆఫ్ జీరోస్ టేకెన్ 2 at a time, డెఫినెట్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, డౌటే లేదు. అండ్ దెన్ కొన్నిసార్లు ఒక పాలినామిల్ ఇచ్చి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ అని సమ్ ఆఫ్ జీరోస్ ఈస్ సో అండ్ సో. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక క్వశ్చన్ చెప్తున్నాను నేను, 7x క్యూబ్ మైనస్ 9x స్క్వేర్ ప్లస్ 6x మైనస్ 11 అని ఒక పాలినామిల్ ఉందనుకోండి. సో వాళ్ళు ఏమంటారు, ఫర్ ద పాలినామియల్ 7x స్క్వేర్ మైనస్ 7x క్యూబ్ మైనస్ 9x స్క్వేర్ ప్లస్ 6x మైనస్ 11 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్. ఈ బహుపదికి కింద ఇచ్చిన వాటిలో ఏది సత్యం అని అడుగుతున్నారు, ఏది సత్యం అని అడుగుతున్నారు. అంటే అప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు 9/7 సరిపోతుంది. ఇది వచ్చేసి మైనస్ 6/7, సపోజ్ ఇది వచ్చేసి 11/7 ఇలా రాసా. ఈ మూడిట్లో ఏది కరెక్ట్ అని నేను అడుగుతున్నాను, ఏది కరెక్ట్ అంటున్నాను నేను. యాక్చువల్గా చూడండి, ఏ 7, బి -9, సి వచ్చేసి 6, డి వచ్చేసి -11. సో మైనస్ బి బై ఏ 9/7 సరిపోయింది, ఓకే హ్యాపీ. సి బై ఏ 6/7 రావాలి, నేను -6/7 రాశాను. ఇది వచ్చేసి మైనస్ డి బై ఏ మైనస్ ఆఫ్ -11/7, సో 11/7 రాశాను.
11/7 రాశాను. సో ఈ మూడిట్లో ఇది తప్పు అవుతుంది. సో ఇలా మనకి డిఫరెంట్ ఫార్మేషన్ మీద క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. సో కాబట్టి ఇక్కడ రాస్తున్న ఇన్ఫర్మేషన్ మీద జస్ట్ మీకు అర్థం కావడం కోసం నేను ఒక్కొక్క ప్రాబ్లం చెప్పాను. ఖచ్చితంగా ఇవైతే మెయిన్ పాయింట్స్ లాగా, అంటే ఇప్పుడు నేను చెప్తున్న ఫ్లో ఎలా చెప్పానని చెప్పడానికి అలా రాసి పెట్టాను నేను. సో ఈ పాలినామియల్స్ మీద కూడా మనకి ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ని బేస్ చేసుకుంటూ క్వశ్చన్స్ ఫేస్ చేయడానికి మీరు ఖచ్చితంగా రెడీగా ఉండాల్సిందే. అండ్ దెన్ చాలా వండర్ఫుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ముందు చూస్తే ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎలా జీరోస్తో ఫామ్ చేస్తుంది, జీరోస్ ఇచ్చినప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎలా ఫామ్ చేస్తుంది, అలాగే ఇది క్యూబిక్ పాలినామియల్. అండ్ ఇక్కడ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ కూడా ఉంది. అండ్ దిస్ విల్ బి ద లాస్ట్ టాపిక్. అండ్ ఇప్పుడు నేను చెప్తున్న టాపిక్ ఏదైతే ఉందో ఇది మీకు డీప్గా తెలియాలంటే ఆర్డి శర్మ బుక్లో చాలా వండర్ఫుల్గా ఇవ్వడం జరిగింది. టెక్స్ట్ బుక్లో ఉంది. ఈవెన్ స్టేట్ తెలంగాణ అయినా ఆంధ్ర అయినా స్టేట్ టెక్స్ట్ బుక్లో ఇన్ఫర్మేషన్ ఉంది, కాకపోతే చాలా లిమిటెడ్ ఉంది. ఏంటి అంటే గ్రాఫ్స్ ఆఫ్ పాలినామియల్స్. గ్రాఫ్స్ ఆఫ్ పాలినామియల్స్. అసలు ఒక పాలినామియల్కి గ్రాఫ్ వేస్తే గ్రాఫ్ మీద కూడా రకరకాల క్వశ్చన్స్ ఫేస్ చేయడానికి ఎప్పటికీ రెడీగా ఉండాల్సిందే మనం. సో ఇప్పుడు ఇక్కడ నేను p ఆఫ్ x ఈక్వల్ టు, కనపడదేమో, ఇది వేరే కలర్ తీసుకుంటున్నాను. p ఆఫ్ x ఈక్వల్ టు సపోజ్ ఐ టేక్ x ప్లస్ 3 అని ఇట్లా తీసుకుంటాను. దీనికి గ్రాఫ్ వేయాల్సి వస్తే అరే గ్రాఫ్ ఎట్లా వేస్తామని మీకు డౌట్ రావచ్చు. ఈ ఎంటైర్ పాలినామియల్ని మనం y అనుకుంటాం. అప్పుడు ఇది ఏమవుతుంది? y ఈక్వల్ టు x ప్లస్ 3, y అటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే x మైనస్ y ప్లస్ 3 ఈక్వల్ టు 0. ఇదేంటి? ఒక సింపుల్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. మనకి ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది తెలుసా? 9th క్లాస్లో లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అని స్టార్ట్ అవుతుంది. దీనికి గ్రాఫ్ వేస్తే సో x మైనస్ y ప్లస్ 3 ఈక్వల్ టు 0 అన్నారు కాబట్టి x 0 అనుకుంటే y వాల్యూ మైనస్ 3 అవుతుంది, y 0 అనుకుంటే x వాల్యూ కూడా మైనస్ 3 అవుతుంది. సో మీరు గ్రాఫ్ వేస్తే ఇలా వస్తుంది. ఇది మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్ యాక్సిస్ ని ఎక్కడ టచ్ చేస్తుంది. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని సాల్వ్ చేయండి అంటే మీరు సింపుల్ గా x ప్లస్ 3 ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు మైనస్ 3 ఈజ్ ద ఆన్సర్ అని పెడతారు. ఆ x ఈక్వల్ టు మైనస్ 3 అనేది మనం ఆల్జిబ్రికల్ గా సాల్వ్ చేస్తున్నది. గ్రాఫ్ లో దీని గ్రాఫ్ వేస్తే x ఈక్వల్ టు మైనస్ 3 దగ్గర కరెక్ట్ గా ఈ లైన్ ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఈ లైన్ మనం డ్రా చేసిన లైన్ ఎక్స్ యాక్సిస్ ని ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేస్తుందో ఆ ఎక్స్ వాల్యూనే మనం తీసుకున్న పాలినామియల్కి సొల్యూషన్ లేదా జీరో లేదా రూట్ ఎలా పిలుచుకున్నా మీనింగ్ అయితే ఒకటే అవుతుంది. సో ఇప్పుడు ఒక లీనియర్ లేదా రేఖీయ బహుపది తీసుకుంటున్నప్పుడు దానికి గ్రాఫ్ వేస్తే గ్రాఫ్ ఇలా స్ట్రైట్ లైన్ వస్తుంది. గ్రాఫ్ ఎలా వస్తుంది? స్ట్రైట్ లైన్ వస్తుంది. ఇప్పుడు p ఆఫ్ x ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 10, దీన్ని నేను y అనుకుంటున్నాను. దీనికి గ్రాఫ్ వేస్తే y ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 10, దీనికి గ్రాఫ్ వేస్తే దీనికి ఇక్కడ నేను రాస్తున్నాను గ్రాఫ్ వచ్చేసి ఇలా స్ట్రైట్ లైన్ వచ్చింది. దీనికి గ్రాఫ్ వేస్తే జాగ్రత్తగా వినండి, ఇలా యూ షేప్ వస్తుంది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లోకి వెళ్తే దీన్ని పారాబోలా అని పిలుస్తారు. తెలుగులో అయితే పరావలయము అని పిలుస్తారు. పరావలయము. అఫ్ కోర్స్ దీని గురించి మళ్ళీ కంప్లీట్గా వేరే డెఫినేషన్స్ అవి ఉన్నాయి. ప్రస్తుతానికి పేరు మాత్రమే పరిచయం చేస్తున్నారు. పారాబోలా ఉంటారు. ఇట్లా యూ షేప్లో వస్తుంది. ఎందుకు యూ షేప్లో వస్తుంది? ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్. అంటే 2 జీరోస్ ఉంటాయి, ఎక్స్కి 2 విలువలు ఉంటాయి. ఈ 2 విలువల దగ్గర మనం డ్రా చేస్తున్న లైన్ ఇంటర్సెక్ట్ కావాలంటే స్ట్రైట్ లైన్ ఉండే ఛాన్స్ లేదు. స్ట్రైట్ లైన్ ఒకసారి కట్ చేసి వెళ్ళిపోయిందంటే మళ్ళీ తిరిగి వచ్చి కట్ చేసే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు యాక్చువల్గా ఇది సపోజ్ ఇలా ఉందనుకోండి, అంటే ఇది 2, ఇది 5. ఎక్కడైతే ఏవైతే నెంబర్స్ వచ్చాయో ఆ ఎక్స్ యాక్సిస్ మీద ఆ పాయింట్స్ దగ్గర మనకి ఇలా కట్ అవుతుంది. సో దీన్ని మనం పారాబోలా, తెలుగులో అయితే పరావలయము అని పిలుస్తాం. మరి ఒకవేళ మనం తీసుకున్న పాలినామియల్ x³ మైనస్ 7x² ప్లస్ 6x మైనస్ 9 ఏదో రాశాను నేను.
ఎక్స్కి నేను ఎగ్జాక్ట్గా రాయట్లేదు, ఒక జస్ట్ లైక్ దట్ ఓవరాల్గా రాస్తున్నాను. సంథింగ్ ఆల్ఫా బీటా గామా అనేవి 3 జీరోస్ అవుతాయి అనుకుందాం, 3 పాజిటివే అనుకుందాం. సో ఇప్పుడు మీరు దీనికి గ్రాఫ్ వేస్తే గ్రాఫ్ ఎలా ఫామ్ అవుతుంది చూడండి, ఇలా ఫామ్ అవుతుంది. అంటే ఎక్స్ యాక్సిస్ని ఇక్కడ ఒకటి ఇంటర్సెక్ట్ చేస్తుంది. సో దీనికి స్పెసిఫిక్ నేమ్ మనం జస్ట్ కర్వ్స్ అంటాం, మనం ఏమంటాం వక్రాలు అని అంటుంటాం. సో ఇప్పుడు ఇక్కడ ఈ గ్రాఫ్ ఏదైతే ఉందో ఎక్స్ యాక్సిస్ని ఎక్కడైతే టచ్ చేస్తుందో ఆ విలువలే మన పాలినామియల్కి లేదా మన బహుపదికి కావాల్సిన శూన్యాలు అవుతాయి. సో ఇక్కడ లీనియర్ తీసుకుంటున్నప్పుడు ఏమో స్ట్రైట్ లైన్ సరళ రేఖ వస్తుంది, క్వాడ్రాటిక్ పాలినామియల్ లేదా వర్గ బహుపది తీసుకుంటున్నప్పుడు పరావలయం వస్తుంది, వర్గ బహుపది దాటి ఏవి తీసుకున్నా మనకి వక్రాలు కర్వ్స్ వస్తాయి. అండ్ ఈ తీసుకున్న పాలినామియల్కి ఎంత డిగ్రీ ఉంటుందో అన్ని జీరోస్ ఉంటాయి, ఎన్ని జీరోస్ ఉంటే ఎక్స్ యాక్సిస్ని అన్ని చోట్ల కట్ చేస్తుంది. అయితే ఇక్కడ అనదర్, ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా క్లియర్గా రెఫర్ చేయండి బుక్స్. నేను చెప్పింది కరెక్ట్గా మీకు రిజిస్టర్ కాకపోయినా ఖచ్చితంగా దీన్ని మాత్రం పక్కన పడేది. అంటే నేను చెప్పింది మీకు అర్థం కాలేదు, ఒకరు చెప్తే అర్థం కాలేదు కాబట్టి మేము పక్కన పడేస్తామని కాకుండా ఖచ్చితంగా దీని గురించి స్టడీ చేయండి, ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికే ట్రై చేయండి. సో ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, ఒక పాలినామియల్ నేను తీసుకుంటున్నా, ax² + bx + c అనే పాలినామియల్ తీసుకుంటున్నా. ఈ పాలినామియల్కి ఖచ్చితంగా డిగ్రీ 2 ఉంటుంది కాబట్టి 2 జీరోస్ ఉంటాయన్న విషయం క్లియర్గా మనకు తెలుసు, ఆల్రెడీ ఇప్పటికి 3-4 సార్లు చెప్పాను నేను. సో ఇప్పుడు దీనికి మీరు గ్రాఫ్ వేస్తే జాగ్రత్తగా వినండి, గ్రాఫ్ వస్తే ఇలా రావచ్చు, లేదా 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 వస్తే ఇలా కూడా రావచ్చు, లేదా లేదా వస్తే గ్రాఫ్ ఇలా కూడా రావచ్చు. ఒక్కసారి ఈ 3 డిఫరెంట్ కలర్స్తో వేశాను నేను. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఈ రెడ్ ఇంక్ అనుకోండి, వస్తే ఇలా రావచ్చు బ్లూ లాగా, లేదా గ్రీన్ లాగా రావచ్చు, లేదా ఇలా రావచ్చు. ఏంటి ఇక్కడ బ్లూ లైన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్ యాక్సిస్ని 2 వేరు పాయింట్స్ దగ్గర కట్ చేస్తుంది. అంటే ఇక్కడ వచ్చే ఒక నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏదో -2 అనుకుందాం, ఇది వచ్చేసి A5 అనుకుందాం. సో -2, 5 అనేవి ఖచ్చితంగా ఈ పాలినామియల్కి జీరోస్. అంటే ఈ గ్రాఫ్ చూసి మనం జీరోస్ చెప్పేయచ్చు, జీరోస్ తెలిస్తే పాలినామియల్ చెప్పేయచ్చు. ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడుకున్నాం, ఇదిగో x² - α + β of x + α × β. ఈ -2 and 5 తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. ఇది మరి ఇదేంటి ఇక్కడ టచ్ చేస్తుంది, ఈ షేప్ వచ్చింది అంటే ఇది ఖచ్చితంగా క్వాడ్రాటిక్ పాలినామియల్, వర్గ బహుపది, డౌటే లేదు. మరి వర్గ బహుపదికి 2 ఉండాలి కదా, మరి ఇదేంటి ఇక్కడ 4 దగ్గర మాత్రమే కట్ చేస్తుందంటే, ఇన్ కేస్ మనం డ్రా చేసిన పారాబోలా లేదా పరావలయం ఎక్స్ యాక్సిస్ ని ఒక బిందువు వద్ద టచ్ చేస్తూ ఉంటే, ఒక బిందువు దగ్గర స్పృశిస్తూ ఉంటే ఆ విలువని 2 సార్లు తీసుకుంటాం మనం. ఆ విలువని 2 సార్లు తీసుకుంటాం, అంటే 4 అనేది 2 సార్లు తీసుకుంటాం. అప్పుడు x² - 8x + 16 అనేది మనకి కావాల్సిన పాలినామియల్. అంటే సబ్స్టిట్యూట్ చేశాను నేను, అంతే, ఏం చేయలేదు. సో ఇది మరి ఇదేంటి ఇట్లా గాల్లో ఉంది అంటే జాగ్రత్తగా వినండి, ఆల్రెడీ వర్గ సమీకరణాలు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ తెలిసిన వాళ్ళు ఈ పాయింట్ ఈజీగా క్యాచ్ చేస్తారు. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాసుకుంటే వాటికి ఉండే రూట్స్ ఉంటే రియల్ అండ్ డిస్టింక్ట్ ఉండొచ్చు, వాస్తవ సంఖ్యలు అండ్ అసమానాలు ఉండొచ్చు, లేదా వాస్తవ సంఖ్యలు సమానమై ఉండొచ్చు, అసలు వాస్తవ సంఖ్యలే కాకపోవచ్చు అని క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ విన్న వాళ్ళకి నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ టక్కని క్యాచ్ అయిపోతుంది. వర్గ బహుపదిలో కూడా మనం తీసుకుంటున్న లేదా మనం చేస్తే వస్తున్న శూన్యాలు ఉంటే 2 వేరు సంఖ్యలు అయి ఉండొచ్చు, లేదా 2 సమానమైన సంఖ్యలు ఉండొచ్చు, అసలు వాస్తవ సంఖ్యల్లో లేకపోవచ్చు. అంటే మనకి ఈక్వేషన్ ఉంటుంది, మనం రెగ్యులర్గా చూసే నెంబర్స్లో సొల్యూషన్ రాదు, ఏదో కాంప్లెక్స్ నెంబర్స్లో, వీటిని మనం ఇమాజినరీ నెంబర్స్ అంటాం, కల్పిత సంఖ్యలు అంటాం. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో కాంప్లెక్స్ నెంబర్స్ అని ఒక సపరేట్ టాపికే ఉంది, దాని గురించి మనం తర్వాత మాట్లాడతాం. సో ఒక ఈక్వేషన్ లేదా ఈక్వేషన్ అంటున్నాను, ఒక బహుపది తీసుకొని దానికి గ్రాఫ్ వేసేటప్పుడు వర్గ బహుపది ఖచ్చితంగా యూ షేపే వస్తుంది, పరావలయమే వస్తుంది, పారాబోలానే వస్తుంది. బట్ ఆ పారాబోలా 2 డిఫరెంట్ ప్లేసెస్లో ఇంటర్సెక్ట్ కావచ్చు, లేదా ఒక పాయింట్ దగ్గర టచ్ కావచ్చు.
అసలు ఎక్స్ యాక్సిస్ కి సంబంధమే లేకుండా ఎక్కడో దూరంగా బతికేస్తూ ఉండొచ్చు అట్లా. ఇలా ఉన్నప్పుడు రెండు డిఫరెంట్ పాయింట్స్ అంటాం, ఇలా ఉన్నప్పుడు రెండు ఈక్వల్ పాయింట్స్ అంటాం, ఇలా ఉన్నప్పుడు అసలు టచ్ కావట్లేదు కాబట్టి దానికి అసలు రియల్ జీరోసే లేవు అని చెప్పేస్తాం. ఇది చాలా 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 ఇన్ఫర్మేషన్, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇలా ఇచ్చి వాళ్ళు పాలినామిల్ కనుక్కోమనొచ్చు, లేదా పాలినామిల్కి సంబంధించిన శూన్యాల గురించి చెప్పమనొచ్చు. అంటే ఇలా పాలినామిల్ ఇచ్చి శూన్యాలు సమానమా అసమానమా, అసలు ఉన్నాయా లేవా చెప్పమని అడగచ్చు. చాలా వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంది దీని గురించి డిస్కస్ చేయాల్సింది. దీంతో మనకి పాలినామిల్స్ కంప్లీట్ అయిపోతుంది, అది కూడా ఇప్పుడే డిస్కస్ చేస్తాను. సో ఇది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. క్లియర్గా మీరు నేను ఇందాక చెప్పినట్టు టెక్స్ట్ బుక్లో కేవలం లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఆర్డి శర్మ బుక్ 10th క్లాస్ది మీరు రెఫర్ చేశారంటే చాలా బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. అసలు ఇంత ఇన్ఫర్మేషన్ ఉందా? అండ్ ఇప్పుడు మీరు నేర్చుకునే ఇన్ఫర్మేషన్ మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంటర్ కంటెంట్లో చాలా మంది అడుగుతూ ఉంటారు, టైం సరిపోక చేయడం కుదరట్లేదు నాకు. సో ఇంటర్మీడియట్ కంటెంట్లో కోనిక్ సెక్షన్స్ అని మనకి 4 ఉన్నాయి. వాటిల్లో పారాబోలా ఒకటి. అక్కడ మీకు యూజ్ అవుతుంది, కనెక్ట్ అవుతుంది, ఇంటర్మీడియట్లో ఉండే ఇన్ఫర్మేషన్కి కనెక్ట్ అవుతుంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా చేయండి. హోప్ ఇది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నౌ ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, జాగ్రత్తగా వినండి. ఒక పారాబోలా ఇలా డ్రా చేసామనుకోండి. ఈ పారాబోలాని మనం y = ax² + bx + c ఇలా రాసుకుంటాం. ఈ పారాబోలా. సో ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూస్ అన్నా పెడుతుండండి, మీకు y వాల్యూ జనరేట్ అవుతుంది. పాయింట్స్ లొకేట్ చేసుకుని డ్రా చేసేస్తాం. లాస్ట్ ఇయర్ వరకు ఆంధ్రప్రదేశ్లో, ఏపీలో 10th క్లాస్ వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్ లాగా ట్రీట్ చేసేవాళ్ళం. 8 మార్కులకి ఈ క్వశ్చన్ పారాబోలా వేయడం, గ్రాఫ్లో పారాబోలా డ్రా చేయడం 8 మార్కుల క్వశ్చన్ లాగా ట్రీట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, మీరు ఒక్కసారి జాగ్రత్తగా ఈ వాల్యూస్ అబ్జర్వ్ చేస్తారు. అంటే ఎక్స్ ప్లేస్లో వాల్యూస్ పెట్టుకుంటూ వస్తే ఈ y వాల్యూ ఒకసారి చూడండి, ఇట్లా తగ్గుతూ 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 వచ్చి మళ్ళీ పెరుగుతూ పోతుంది. సో ఇప్పుడు ఇలా ఎప్పుడు వస్తుంది? కొన్నిసార్లు మీకు గ్రాఫ్ లేదా పారాబోలా ఇలా కూడా రావచ్చు. ఇది కూడా పారాబోలానే, ఇది కూడా పారాబోలానే. దీన్ని పెన్ అంటాం, మరి దీన్ని కూడా పెన్ అనే అంటాం కదా. అఫ్కోర్స్ దీని పొజిషన్ మారింది, కానీ దీన్ని కూడా పెన్ అనే అంటాం. ఇది పారాబోలానే, ఇది పారాబోలానే. ఇది ఎప్పుడు వస్తుంది, ఇది ఎప్పుడు వస్తుంది? ఖచ్చితంగా మీకు తెలియాలి. ఎప్పుడు వస్తుంది అంటే చాలా సింపుల్. ఇది వింటే అరే ఇంత సింపుల్ అంటారు. వెరీ సింపుల్. ఇక్కడ ఉండే ఏ ఉంది చూసారా, ax² + bx + c అనే పాలినామిల్లో ఏ ఉంది కదా. ఏ పాజిటివ్ అయితే అంటే, లేదంటే ఏ > 0 అయితే ఓపెన్ అప్వర్డ్స్ వస్తుంది. ఏ నెగిటివ్ అంటే <0 అయితే, ఏ <0 అయితే ఓపెన్ డౌన్వర్డ్స్ వస్తుంది. 0 కంటే ఎక్కువ ఉంటే ఓపెన్ అప్వర్డ్స్, 0 కంటే తక్కువ ఉంటే ఓపెన్ డౌన్వర్డ్స్. ఇది చెప్పిన తర్వాత కొంతమందికి డౌట్ వస్తుంది, ఏ 0 అయితే ఏంది అని. ఏ 0 అయితే అసలు ఇది క్వాడ్రాటిక్ పాలినామిలే కాదు. ఎందుకంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లేదా వర్గ సమీకరణాలు చెప్తున్నప్పుడు ఏ ≠ 0 అని చెప్తాం. అరే సి లేకపోయినా పర్వాలా, బి లేకపోయినా పర్వాలా, ఏ లేకపోతే అసలు వర్గ సమీకరణమే కాదు, వర్గ బహుపదే కాదు అని. సో ఏ ఉంటే పాజిటివ్ అన్నా ఉంటుంది, లేదా నెగిటివ్ అన్నా ఉంటుంది. 0 అయితే మాత్రం ఉండదు. పాజిటివ్ ఉంటే ఇలా పై వైపుకి వస్తుంది, నెగిటివ్ ఉంటే ఇలా కింద వైపుకి వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. సో ఇలా మనం ఈ పాలినామిల్ యొక్క షేప్ చూసి ఏ పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా కూడా చెప్పచ్చు. రెండోది, ఈ పాలినామియల్ ఇలా చూడండి, ఇలా వచ్చి ఒక పాయింట్ దగ్గర నుంచి మళ్ళీ టర్న్ తీసుకుని పైకి వెళ్తుంది. ఈ టర్న్ తీసుకున్న ఈ పాయింట్ని ఇప్పుడు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో లేదు. ఇప్పుడు నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఇంటర్మీడియట్కి వెళ్తుంది. బట్ ఇప్పుడు చెప్పే ఇన్ఫర్మేషన్ అయితే 10th స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్, ఈజీగా అర్థం చేసుకోవచ్చు. దీన్ని వర్టెక్స్ ఆఫ్ పారాబోలా అంటాం. వర్టెక్స్ ఆఫ్ పారాబోలా, తెలుగులో పరావలయం యొక్క శీర్షము అంటాం. పరావలయం యొక్క శీర్షము అంటాం. వర్టెక్స్ ఆఫ్ పారాబోలా అంటే ఒక సర్టైన్ పాయింట్ వరకు వచ్చి అక్కడి నుంచి మళ్ళీ టర్న్ తీసుకుని పైకి వెళ్ళిపోతుంది. ఈ పాయింట్ కనుక్కోవచ్చు, చాలా సింపుల్. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ -b/2a, -d/4a. ఇక్కడ b, a మనకు తెలుసు. d అంటే డిస్క్రిమినెంట్, విచక్షణి అని చదివి ఉంటాం మనం. విచక్షణి అని క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, వర్గ సమీకరణాల్లో చదివి ఉంటాం విచక్షణి అని. సో b² -4ac. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఎక్స్క్యూజ్ మీ. ఎస్,
మైనస్ బి బై 2a మైనస్ డి బై 4a. దీన్ని వర్టెక్స్ ఆఫ్ పారాబోలా అంటాం. దీనివల్ల కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ అంటే, సో ఇప్పుడు మీరు చూస్తే ఈ రెండిట్లో ఇది ఎక్స్ విలువ, ఇది వై విలువే కదా. ఇది ఎక్స్ వాల్యూ, ఇది వై వాల్యూ. అంటే ఈ పారాబోలాకి ఇక్కడ ఏదైతే పాయింట్ ఉందో ఆ పాయింట్కి ఎక్స్ వాల్యూ, వై వాల్యూ. ఈ వై వాల్యూ ఏమంటారో తెలుసా? ఇలా ఓపెన్ అప్వర్డ్స్ ఉన్నప్పుడు వై వాల్యూ ఏమవుతుంది? పై నుంచి కిందికి వస్తుంది, వచ్చి మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. అంటే ఇది తగ్గుతూ 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 వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ టర్న్ తీసుకుని పైకి వెళ్తుంది. అంటే ఈ పాయింట్ దగ్గర వై వాల్యూ ఎంత ఉంటుంది? మినిమం ఉంటుంది, కనిష్టంగా ఉంటుంది, మినిమం ఉంటుంది. కొన్నిసార్లు సడన్ గా ఏమడుతారో తెలుసా? మేబీ ఇంటర్మీడియట్ స్టాండర్డ్ క్వశ్చన్ లాగా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీరు ఈ పాయింట్ లేదా ఈ క్వశ్చన్ని ఆ స్థాయిలో చెప్తున్నాను. ఇది టెట్లో కానీ లేకపోతే ఎస్జిటి పేపర్లో కానీ ఇచ్చే అవకాశమే లేదు. ఓన్లీ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ వాళ్ళకి మాత్రమే అడిగే అవకాశం ఉంది ఈ క్వశ్చన్. సో 3x² ప్లస్ 9x ప్లస్ 7 ఒక పాలినామియల్ ఇచ్చి, లేదా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్, అంటే ఇలా ఇస్తే బహుపది, ఇలా ఇస్తే సమీకరణం. ఈ సమీకరణం యొక్క, జాగ్రత్తగా వినండి, కనిష్ట విలువ ఎంత? కనిష్ట విలువ ఎంత? వాట్ ఈస్ ద మినిమం వాల్యూ ఆఫ్ దిస్ ఈక్వేషన్? మినిమం వాల్యూ అంటున్నారండి, మనకు అర్థం కాదు. ఎక్స్ ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? ఎక్స్ ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది? 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది? సబ్స్టిట్యూట్ చేసుకుంటూనే ఉంటే పెరుగుతూనే పోతుందా, తగ్గదా అన్నది అసలు అర్థం కాదనమాట. కనిష్ట విలువ అంటే వెరీ సింపుల్. వర్టెక్స్ ఆఫ్ పారాబోలాలో వై వాల్యూనే మనకి కావాల్సిన కనిష్ట విలువ. ఇప్పుడు మీరు చూస్తే నేను విచక్షణి అంటే b² - 4 వేస్తున్నా. ఇక్కడ మైనస్ డి అని ఉంది, అంటే మీరు తిప్పి రాసుకోవచ్చు. 4ac మైనస్ b² బై 4a. ఒక్కసారి క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ ఏ ఎంత? ఇది ఏ, ఇది బి, ఇది సి. ఏ, బి, సి. సో ఏమవుతుంది చూడండి జాగ్రత్తగా. 4ac 4 × 3 × 7 మైనస్ 81 బై 4a 12. సో ఎంత వస్తుంది? 12 7 జార్ ఎంత? 84 minus 81 by 12, which is nothing but 3 by 12, which is nothing but 1 by 4. What is this 1 by 4? 1 by 4 అనేది ఈ పాలినామియల్ లేదా ఈక్వేషన్, ఈ బహుపది లేదా సమీకరణంలో ఎక్స్కి విలువలు పడేసుకుంటూ పోతున్నాం అనుకోండి, వాల్యూ 1 by 4 కంటే తక్కువ రాదు. 1 by 4 వరకు వచ్చి మళ్ళీ అక్కడి నుంచి ఎత్తుకొని పైకి వెళ్ళిపోతుంది. ఆ 1 by 4 కంటే కిందికి రాదన్నమాట. వై విలువ చెప్తున్నా, వై వాల్యూనే మనము ఈ పర్టికులర్ దాని యొక్క వాల్యూగా కన్సిడర్ చేస్తాం, కనిష్ట విలువగా కన్సిడర్ చేస్తాం. అదే మీకు పాలినామియల్లో గ్రాఫ్ ఇలా వచ్చింది అనుకోండి, పాలినామియల్లో గ్రాఫ్ ఇలా వచ్చింది అనుకోండి. సో ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా పైకి వెళ్ళి ఇక్కడి నుంచి ఇట్లా కిందికి వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ దగ్గర కూడా ఇదే ఫార్ములా అప్లై చేస్తాం. మైనస్ b by 2a మైనస్ d by 4a అప్లై చేస్తాం. బట్ ఇక్కడ డి విలువని మనం మాక్సిమం వాల్యూ అని పిలుస్తాం. మాక్సిమం వాల్యూ, గరిష్ట విలువ. ఒక బహుపది యొక్క గరిష్ట విలువ ఎంత? గరిష్ట విలువ ఎప్పుడు కనుక్కుంటాం? ఏ వాల్యూ నెగిటివ్ ఉన్నప్పుడే కదా మనకి ఇలా వచ్చేది. ఏ వాల్యూ నెగిటివ్ ఉన్నప్పుడే మనకి ఇలా వస్తుంది. సో ఇలా ఈ పర్టికులర్ పారాబోలాస్ మీద రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి. మేబీ నేను ఏదో ఒక ఇన్ఫర్మేషన్ చెప్దామని మర్చిపోయాను. ఏది మర్చిపోయినా రికాల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ప్రాబ్లమ్స్ గురించి చెప్తున్నప్పుడు ఏదైనా మర్చిపోయింటే నేను కంటిన్యూ చేస్తాను. సో ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పిన ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇన్ కేస్ నేను చెప్పింది సరిగ్గా కన్వే కాకపోతే ప్లీజ్ డోంట్ హెసిటేట్ టు మెన్షన్ ది. అంటే ఏమీ మొహమాట పడకండి, పలానాది సరిగ్గా చెప్పలేదు మీరు అని చెప్పడానికి. డెఫినెట్గా నేను కూడా కరెక్ట్ చేసుకుంటాను. ఇది రెగ్యులర్గా మా పిల్లలకి స్కూల్లో చెప్పే ఇన్ఫర్మేషన్ కాదు ఇది. అంటే ఇప్పటివరకు చెప్పింది ఒక కాన్ఫిడెంట్గా చెప్పాను, అంటే దీని ముందు టాపిక్ వరకు. ఇది మీకు అప్పుడే అర్థమైపోయి ఉంటుంది. ఇది రెగ్యులర్గా చెప్పే టాపిక్ కాదు కాబట్టి నేను మళ్ళీ రికాల్ చేసుకొని చెప్తున్నాను. అప్పుడప్పుడు డౌట్ ఉంటుంది కరెక్ట్గా చెప్తున్నానా లేదా అని. సో హోప్ ఈ ఇన్ఫర్మేషన్ నేను ఏదైతే చెప్పానో ఇది మీకు 9th క్లాస్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్లో దొరుకుతుంది. ఈ పారాబోలా గురించి ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే చెప్పానో మేబీ 1 or 2 టాపిక్స్ ఇంకా మిస్ అయి ఉండొచ్చు, నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. ఇది ఆర్డి శర్మ బుక్ నుంచి నేను పికప్ చేసుకుని చెప్పాను. అండ్ ఆర్డి శర్మ బుక్లో చాలా మంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను వితిన్ 1 or 2 డేస్లో బుక్స్ కలెక్ట్ చేసి డ్రైవ్లో పెట్టడానికి ట్రై చేస్తాను. హోప్ ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్. సో అంత ఇన్ఫర్మేషన్ రాసుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో.
నేను మళ్ళీ ట్రై చేస్తాను డౌట్స్ క్లారిఫై చేయడానికి. అండ్ నెక్స్ట్ వీడియోలో పాలినామియల్స్ మీద మాత్రమే ఓల్డ్ ప్రీవియస్ పేపర్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి అండ్ నేను ఫర్దర్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయని నేను డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను. సో హోప్ ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. మీ హరగోపాల్.